జై శ్రీమన్నారాయణ. అస్మత్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సుందరకాండలోని 6వ సర్గ అర్థ వివరణము తత్వార్థము తెలుసుకుందాము. ఈ సర్గలో మన హనుమ ఈ 5వ సర్గలో అమ్మవారు కనిపించలేదని దుఃఖపడ్డారు. 6వ సర్గలో హనుమ కామరూపాన్ని దాల్చి చాలా లాఘవంతో తెలివిగా ఆ లంకలో ఉన్న విమానముల లాంటి భవంతుల మీద కూడా అలా ఎగురుతూ తిరుగుతూ సీతమ్మ తల్లిని వెతుకుతూ ఉన్నాడు. అంటే ఆససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. ఇక్కడ 2వ శ్లోకంలో లక్ష్మీవంతుడైన హనుమ ఆ రాక్షసేంద్ర భవనము దగ్గరికి చేరుకున్నాడు. ఇక్కడ లక్ష్మీవాన్, శ్రీమాన్, ఇంకా ఏం విన్నాం ఇందాక మనం, శ్రీమంతుడు, ఇవన్నీ కూడా మనకి వాల్మీకి మహర్షి ప్రయోగించారు. అంటే ఇక్కడే మనకు తెలిసిపోతుంది. ఇటువంటి చక్కటి ప్రయోగాలతో విజయవంతముగా అద్భుతంగా మన హనుమ లక్ష్మీమంతుడులాగా శ్రీమాన్ లాగా తన కార్యాన్ని నిర్వహిస్తాడు అని హనుమంతుడి యొక్క వైభవాన్ని ఇక్కడ మన వాల్మీకి మహర్షి పొగుడుతున్నారు. ఏమిటి ఈ లక్ష్మీవంతమైన ఐశ్వర్యము మన హనుమంతుడికి, మన శ్రీమంతుడికి? ఏమిటి అంటే, బాగా డబ్బులున్నాయా హనుమంతుడికి? ఐశ్వర్యం అంటే కాదు కదా. శరీరంలో ఉండి కూడా మన హనుమ ఆత్మను వేరుగా గుర్తించగలుగుతూ ఇక్కడ తిరుగుతున్నారు ఈ లంకల్లో. అటువంటి దృష్టి కలగడమే గొప్ప ఐశ్వర్యం. తర్వాత ఎవరూ జయించలేని లంకిని లంకకు చేరి ఆమెను చంపేశాడు. అది గొప్ప ఐశ్వర్యం. తర్వాత అక్కడ నుంచి ఎంతో తెలివితేటలతో అమ్మను వెతుకుతూ రావణ భవనం ఎక్కడుందా అని రావణ భవనం దగ్గరికి చేరేశాడు. గొప్ప ఐశ్వర్యం. ఆత్మ కంటే దేహము వేరు అని తెలుసుకున్నాడు. అదే ఐశ్వర్యం. అటువంటి సీతమ్మ తల్లి అనే ఆత్మను అన్వేషించుటకు శరీరములోనికి చూడడానికి ప్రయత్నిస్తున్నాడు. శరీరం అంటే ఏమిటి? లంక. ఆ లంక అనే శరీరంలో ఆత్మను వెతకడానికి వెళ్ళడమే గొప్ప ఐశ్వర్యము. తర్వాత లంకిని అనే దేహాత్మాభిమానం, అహంకారాన్ని ఎదిరించగలిగాడు. అది కూడా గొప్ప ఐశ్వర్యం. తన లోపల ఉన్న రావణాసురుడు అనే మనసును చూచాడు, దానిని గుర్తించాడు, తెలుసుకున్నాడు. అదే గొప్ప ఐశ్వర్యము. ఇట్లు ఆత్మాన్వేషణలో ఆయా స్థితులను పొంది గొప్ప ఐశ్వర్యవంతుడైనాడు. ఎవరు? మన హనుమ. అక్కడ నుండి రావణ భవనం దగ్గరికి వెళ్ళాడు. అన్నిటి మీద అలా ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఆ భవనము సూర్యకాంతితో ప్రకాశిస్తుందంట అంత రాత్రిపూట కూడా. భయంకరమైన రాక్షసుల చేత రక్షించబడి ఉందంట. ఆ భవనము చుట్టూ వెండి బంగారుతో అలంకరించబడిన చిత్రమైన రకరకాల తోరణములంట. అంటే రకరకాల డిజైన్స్ ఉండే తోరణములంట. విచిత్రమైన కక్ష్యలంట అక్కడ రకరకాలుగా కనిపిస్తున్నాయంట. ఇప్పుడు ద్వారములు, అక్కడ ఉన్న ద్వారములు కూడా ఎంతో మనోహరముగా ఉన్నాయంట. ఇంకా అక్కడ బాహ్యంగా బయట చూస్తే రాక్షసులందరూ కూడా రక్షిస్తూ ఆడ నిలబడి ఉన్నారంట. అందమైన శ్రేష్టమైన స్త్రీలందరూ అక్కడ ఉన్నారంట. అసలు వాళ్ళ మెడలు చేతుల నిండా అంత బంగారు ఆభరణాలంట. ఆ ఆడవాళ్ళందరూ అలా తిరుగుతూ ఉంటే ఆ ఆభరణాల ధ్వని అంట సముద్ర ఘోషలాగా వినపడుతుందంట హనుమకి. ఇంకా అటు దగ్గరగా వెళ్తే మంచి అగరబత్తులు, చందనము అలాంటి వాసన వస్తుందంట. ఆ భేరీ మృదంగ శంఖధ్వనులు వినిపిస్తున్నాయంట.
ఎంతో చక్కగా ఉందంట. పరిమళ ద్రవ్యాలు ఒక దగ్గర కూర్చోనంట కొంతమంది ఆ రావణాసురుడికి ఆయన శరీరానికి అలమడానికి పరిమళ ద్రవ్యాలు అనేటివి తయారు చేస్తున్నారంట. మళ్ళా ఇంకో కక్ష అంటే ఇంకొక పక్కన ఒక దారి, అక్కడేమో చక్కటి వీణా వాయిద్యాలు అన్ని, అక్కడ మంగళ వాయిద్యాలన్నీ వినపడుతున్నాయంట. తర్వాత ఇంకొక పక్కకెళ్తే అక్కడ జనాలందరూ కూడా రకరకాలుగా చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారట. కానీ మన హనుమ అక్కడి నుంచి మెల్లగా రావణుడి భవనం దగ్గరికి జై శ్రీమన్నారాయణ రావణ భవనం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చాలా శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉందట. అమ్మో, ఎందుకంటే ఆ రావణ భవనము ముందు కొంచెం శబ్దం చేసిన రావణాసురుడు వాళ్ళను కోప్పడతాడు. అందుకని అక్కడ ఎవ్వరు కూడా శబ్దం చేయకుండా ఉన్నారంట. రావణ భవనం బయటనే కోలాహలము శబ్దాలున్నాయి, రావణ భవనం దగ్గరైతే ఏమీ లేదంట. ఇంకా అన్వేషించుటకి అక్కడి వరకు ఆగి మన హనుమ కూడా లోపలికి వెళ్ళలేదు. వెంటనే ఆ పక్కనే కొంచెం దూరంగా ఆ రావణుడి ముఖ్యమంత్రి అయిన ప్రహస్తుడని ఒక అతను ఉంటాడు, అతడి భవనం ఉంటాది. అతడి భవనాన్ని పోయి వెతికేశాడు. తర్వాత పక్కనే విభీషణుడి భవనము, ఆ భవనం నిండా చక్కటి తులసీదళమైన మొక్కలు, బయట తులసి, అక్కడ పూజ, ఆ భవనం దగ్గర రామనామము నారాయణ మంత్రము వినిపిస్తుందంట మన హనుమకి. ఆ భవనం దగ్గరికి వెళ్ళారు. నెక్స్ట్ కుంభకర్ణుడి భవనం దగ్గరికి వెళ్ళి వెతికాడు, అమ్మ కనిపించలేదు. ఇంకా అటు పక్కన వేరే 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 సందులో మహోదరుడు, విరూపాక్షుడు, విద్యున్మాలి, విద్యుజ్జిహ్వుడు, వజ్రదంష్ట్రుడు, శుకుడు, శారణుడు, ఇంద్రజిత్తు, ఇలా అందరి భవనాలు కూడా వెతికాడు. వాళ్ళ భవనములు ఐశ్వర్యములతో ఎంతో అద్భుతంగా ఉన్నాయంట. అన్ని చూచాడు. అన్నిటినీ దాటి లక్ష్మీవంతుడైన మన హనుమంతుడు రాక్షసేంద్రుడే భవనం దగ్గరికి మెల్లగా వచ్చాడు. వస్తే వికృతమైన రాక్షస స్త్రీలు భయంకరమైన ఆయుధాలు పట్టుకొని ఆ తలుపు దగ్గర నిలబడి ఉన్నారంట, ద్వారం దగ్గర. అక్కడ ఉత్తమ జాతికి చెందిన పెద్ద పెద్ద ఏనుగులు, గుర్రాలన్నీ కూడా చూశాడంట. ఇంకా ఆ రావణుడి భవనములోనంట లతా గృహములు, చిత్రశాలలు, క్రీడా గృహములు, దివా గృహములు, కామ గృహములు, ఇలా వేరు వేరు ప్రయోజనాలకు వేరు వేరు గృహాలు ఆయన ఇంటిలో కనిపించాయంట. ఆయన ఇంటిలో మరలా ఒక గది వచ్చి ఓన్లీ నెమళ్ళు మటుకే నాట్యం చేయడానికి ఒక గది ఉండేదంట. అంటే ఆ కాలంలోనే రావణాసుడు, మనకు కూడా ఇప్పుడు ఇంట్లో బెడ్రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ అలా ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా, సేమ్ ఇలాగే ఆనాడు రావణాసురుడి గృహంలో కూడా అలా మందు తాగడానికి ఒక గృహము, ఆయన తోటకు వెళ్ళడానికి అలా ఒక లతా గృహములు, ఆడుకోవడానికి క్రీడా గృహములు, పడుకోవడానికి బెడ్రూము, వంట వండుకోవడానికి కిచెన్, ఇలాంటివన్నీ ఉన్నాయంట. ఇలా అనేక రత్నములతో, నిధులతో మరలా వాళ్ళ ఎలా ఉందంటే ఒక్కొక్క భవనం నిండంట రత్నరాసులు, డబ్బులన్నీ పోసేస్తున్నారంట. అలాంటి భవనం ఒకటి కనిపించిందంట. ఇంకొక భవనంలోకి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద అందమైన పాన్పులు, మంచి సోఫాలు, ఆసనాలు అన్ని కూడా బంగారుతో చేయబడి ఉన్నాయంట. ఇంకొక దగ్గర బంగారు పాత్రలలో మొత్తం మద్యము నిండిపోయి ఉందంట. అలాంటి కుబేర భవనము లాంటి ఒక అద్భుతమైన ఆ రావణ భవనాన్ని మన హనుమ ఇక్కడ దర్శించారు. ఎక్కడ పోయినా ఆడవాళ్ళ చక్కటి ఆ కాలి అందెల ధ్వని, మొలనూలు చప్పుడు, మధ్యల ధ్వనులు భవనాల దగ్గర వినపడుతూ ఉన్నాయి. ఇట్టి మహాగృహంలోకి, రావణ గృహంలోకి మన హనుమ 6వ సర్గలో ప్రవేశించారు. అంటే ఈ సర్గ మొత్తానికి తత్వార్థము ఏమిటంటే, శరీరములో ఉండి కూడా మనందరము ఆత్మను వేరుగా గుర్తించగలగడము. ఆత్మాన్వేషణ సాధనలో అదే ఉత్తమ దిశ ఎటువంటి సాధకుడికైనా. మన మనసు అనేది దాని గమనము మాటి మాటికి పక్క మార్గంలోకి వెళుతూ ఉంటది. ఆ మనసును మళ్ళా లాక్కొచ్చి అభ్యాసముతో
ఎలా చేయాలి? ఊరికే చెప్తే మనసు మాట వినదు. అభ్యాసముతో దానిని లాక్కు రావాలి. లాక్కు వస్తేనే భగవంతుడి వైపు మరల్చగలము. కాబట్టి ఆ అటు పలువైపుల తిరిగే మనసు యొక్క గమనముని అభ్యాసముతో భగవంతుడి వైపు మరల్చవలెను. అట్టివాడే నిజమైన లక్ష్మీవంతుడు, నిజమైన శ్రీమంతుడు. ఈ సర్గలో తెలుసుకున్నాము. జై శ్రీమన్నారాయణ.